హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో జోసెఫ్ ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో ప్రతిరోజు మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాము. మీ ప్రార్థన విన్నపములను కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తున్న మీ టెస్టిమనీస్ని అన్నీ కూడా మేము చదువుతున్నాము. వాటిని బట్టి దేవుని యందు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మన గురించి ఎంతగా ఆయన ఆలోచిస్తాడు అనే విషయాన్ని నేను మీతో ప్రస్తావించబోతున్నాను. ఆయన మన గురించి ఎంతగా ఆలోచిస్తాడనే విషయాన్ని ఈరోజు నేను మీతో ప్రస్తావించబోతున్నాను. చాలా సందర్భాలలో దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు దేవుడు తనను తాను ఒక తల్లితో పోల్చుకుంటాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, కన్న తల్లి అయినా మిమ్మల్ని మరచుదురేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను అని దేవుడు చెప్తాడు. అదేవిధంగా ఎఫ్రాయిముతో ఆయనను సంబోధించుకుంటూ తనని ఒక తండ్రితో దేవుడు పోల్చుకుంటాడు. ఎఫ్రాయిమును మోసిన వాడను నేనే అని దేవుని వాక్యంలో ఉంటుంది. దేవుడు మన గురించిన ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ఆయనకి కావాలి. ఆయన వాటిని పట్టించుకుంటాడు. ఎంతగా అంటే మన తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కించే దేవుడు. ఆయన సెలవు లేనిదే ఏ వెంట్రుక కూడా మన తల మీద నుండి రాలదు అని దేవుని వాక్యంలో ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని అంతా పట్టించుకుంటాడా? నిజంగా దేవుడికి, ఈ సృష్టిని అంతా కలగజేసిన ఈ దేవునికి మన పట్ల అంత ఆసక్తి ఉంటుందా అని ఒకవేళ మనం ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ ఈరోజు మీ జీవితంలో ఈ ప్రశ్న ఉంటే, మీకు కొన్ని వాక్యాలని ఈరోజు నా సందేశం ద్వారా మీకు పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి, మరి బైబిల్ ఆదికాండంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపు జీవితాన్ని నేను చదివినప్పుడు, యోసేపు జీవితాన్ని ధ్యానించినప్పుడు దేవుడు అనేకమైన సంగతులను నాతో మాట్లాడడం జరుగుతుంది. దేవుడు ప్రతి ఒక్కసారి నేను చదివిన ప్రతిసారి కూడా అది క్రొత్తగా, ప్రతిసారి కూడా దేవుడు ఒక విభిన్నమైన కోణంలో ఆ వ్యక్తి గురించి దేవుడు చూపించడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నింది, ఆ వ్యక్తిని దేవుడు ఎలాగా వాడుకున్నాడనే విషయాన్ని కూడా దేవుడు చూపించడం ప్రారంభించాడు. మరి అదే ఆదికాండం 37వ అధ్యాయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు మనం 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. మరి ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబుకి మరి తన వృద్ధాప్యమందు కలిగిన సంతానం ఎవరు అంటే యోసేపు. యోసేపుని ఆయన అందరికంటే ఎక్కువగా ప్రేమించి ఆయన కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. మరి చాలా 37వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ నిలువుటంగి గురించిన ప్రస్తావన 3 చోట్ల మనకు కనిపిస్తుంది. ఒకటి ఏంటి అంటే 3వ వచనంలో కనిపిస్తుంది, 23వ వచనంలో కనిపిస్తుంది, 32వ వచనంలో కనిపిస్తుంది. మరి నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఎందుకు దేవుడు మరి ఈ నిలువుటంగి గురించి అంతగా ప్రస్తావించాడు? ఒక అధ్యాయంలో 3 చోట్ల అది కనిపిస్తుంది. 23వ వచనంలో అయితే మనం చదువుకుంటాము, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత ఆ నిలువుటంగిని మరి ఒక యానిమల్ని బలించి ఆ రక్తంలో మరి నిలువుటంగిని ముంచి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా, వాళ్ళ సహోదరులు తమ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా మనము 32వ వచనంలో చదువుకుంటాం. ఎందుకు ఈ నిలువుటంగి అంగి అని రాయబడి ఉంటుంది? యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అని రాయబడి ఉంటుంది. అంగిని ఆయన తొడుక్కొని ఉన్న విచిత్రమైన నిలువుటంగిని. సో ఆ అంగి మామూలు అంగి కాదంట. ఏదైతే తన తండ్రి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడో అదే ఆయన వేసుకొని నిన్నాడు ఆ సందర్భంలో. ఆ తర్వాత 32వ వచనంలో మనం చదువుకుంటాము, ఆ అంగీని వాళ్ళ సహోదరులు తమ తండ్రి దగ్గర తీసుకెళ్ళి మరి యోసేపు చనిపోయాడు అన్నట్లుగా సృష్టిస్తాడు. సో ఈ నిలువుటంగి గురించి నేను చదువుతున్నప్పుడు యోసేపు మరి ఆ నిలువుటంగి వేసుకున్నప్పుడు ఆయనకి చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే తన తండ్రి ఒక విచిత్రమైన ట్యూనిక్ ఆఫ్ మెనీ కలర్స్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. సో ఇది ప్రత్యేకంగా యోసేపు గురించే ఆయన కుట్టించాడు. యాకోబు ఈ నిలువుటంగిని ప్రత్యేకంగా యోసేపు కొరకే కుట్టించాడు. ఆ నిలువుటంగి వేసుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించేవాడు. ఇట్ వాజ్ అ సైన్ ఆఫ్ ప్రైడ్
అండ్ ఇట్ వాస్ అ సైన్ ఆఫ్ యునిక్నెస్ ఫర్ జోసెఫ్. అది వేసుకున్నప్పుడు నా తండ్రికి నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నా తండ్రి నన్ను అందరికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని ఆయనని స్పెషల్గా ఫీల్ చేసేదే ఆ నిలువుటంగి. అయితే ఒకానొక రోజు ఆ నిలువుటంగిని తమ సహోదరులు ఆయన యొద్ద నుండి తీసివేసి హీ వాజ్ సబ్జెక్టెడ్ టు హ్యూమిలియేషన్. ఆయన దేనికి పాత్రుడయ్యాడంటే అవమానానికి అతన్ని గురి చేశారు. అవమానానికి గురి చేసిన తర్వాత మనం చూసుకుంటాము యోసేపు జీవితంలో 38-39 అధ్యాయాల్లో ఆయన చెరసాలలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ముందైతే ఆయనకి ఒక విచిత్రమైన నిలువుటంగి ఉన్నింది. ఇప్పుడు ఆ నిలువుటంగి కూడా ఆయనకి లేకుండా ఒక బానిసగా అమ్మివేశారు. తర్వాత చెరసాల గృహంలో ఖైదీకి వేసే బట్టలు ఆయన ధరించుకున్నాడు. అంటే ఆయన స్థాయి చాలా తక్కువకి పడిపోయింది. ఒక స్పెషల్గా ఫీల్ అవుతూ యునీక్గా ఉండే ఆ నిలువుటంగి దగ్గర నుండి ఆయన స్థాయి ఎక్కడికి వచ్చేసిందంటే చెరసాలలో ఖైదీ యొక్క బట్టలు వేసుకునే స్థాయిలోకి ఆయన దిగజారిపోయాడు. అయితే దేవుడు ప్రతి మైన్యూట్ డీటెయిల్ని పట్టించుకుంటాడండి. అంటే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ నిలువుటంగి గురించి ఎందుకు రాయబడింది అని నేను ఆలోచించినప్పుడు మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆదికాండం 41వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుకుంటాము. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేసుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. తర్వాత 41వ అధ్యాయంలో మనం చదువుకుంటాము, ఫరో యోసేపుని పిలిపించాడంట. అప్పుడు ఆ చెరసాల యొక్క గుడ్డలు లేకపోతే ఆయన వేసుకుంటున్న ఖైదీ బట్టలను ఆయనకి తీసివేసి మంచి బట్టలు కట్టుకోవడానికి ఆయనకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఇదెందుకు నేను చెప్తున్నానంటే దేవుడు ఆ నిలువుటంగిని, ఆ విచిత్రమైన నిలువుటంగిని మరి యోసేపు మీద నుండి తీసివేశారనే విషయాన్ని ఆయన గమనించాడు. అందుకే దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా రాయబడి ఉంటుందండి. ఇక్కడ 41వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే ఆయన వేసుకున్న ఆ ఖైదీ యొక్క బట్టల్ని తీసివేసి మంచి బట్టలు ఆయనకి కట్టారంట. ఆ తర్వాత మనం చదువుకుంటాము 41వ అధ్యాయం 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, అంటే సన్నపు నార బట్టలు ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ రాయల్టీ. ఇదేంటి అంటే రాజరికానికి గుర్తుగా ఉంటుందన్నమాట. సో యోసేపు ఒకానొక సందర్భంలో ఆయన స్టార్టింగ్ 37వ అధ్యాయంలో ఎలాగా ఉంది అంటే ఆయన విచిత్రమైన నిలువుటంగిని ఆయన ధరించుకున్న వ్యక్తి. అయితే తన తండ్రి ఆయనని ప్రేమించడము తమ సహోదరులకి ఇష్టం లేక ఆయన మీద ఎంతో జెలసీ కోపంతో ఏం చేస్తారంటే ఆ నిలువుటంగిని నాశనం చేస్తారు. ఆ నిలువుటంగిని అతని మీద లేకుండా చేసి ఆయనని ఒక దాసిగా అమ్మివేస్తారు. ఆ దాసిగా అమ్మివేసిన పరిస్థితిలో నుండి మరి 39వ అధ్యాయంలో మనం చూసుకుంటాము ఆయన చెరసాలలోకి పంపబడతాడు. చెరసాలలోకి పంపబడినప్పుడు ఖైదీ యొక్క బట్టలని యోసేపు ధరిస్తాడు. అయితే వీటన్నిటిని కూడా దేవుడు గమనిస్తున్నాడండి. అంటే తమ తండ్రి ఇచ్చిన ఆ యునిక్నెస్ని లేకపోతే తమ తండ్రి ఇచ్చిన ఆ వస్త్రాన్ని అతనికి లేకుండా చేశారు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఖైదీగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి వర్ధిల్లింపచేసి చివరిన మనం చూసుకుంటాము 41వ అధ్యాయం 42వ వచనంలో గాడ్ గేవ్ హిమ్ ద క్లోత్స్ ఆఫ్ రాయల్టీ. దేవుడు అతనికి రాజరికానికి సూచనగా ఉండే సన్నపు నార బట్టలను ధరింపచేశాడు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, గాడ్ ఈజ్ హియరింగ్ ఎవ్రీ హ్యూమిలియేషన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. మన జీవితంలో ప్రతి మైన్యూట్ డీటెయిల్ని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటూ ఉంటాడండి. ఒకవేళ మీ జీవితంలో ఒకానొక సందర్భంలో మీరు మంచి విచిత్రమైన ఈ వస్త్రాన్ని కలిగి ఉండి, అంటే మీ జీవితంలో యు ఆర్ ఇన్ అ హ్యాపీ ఫేస్, అయితే మీరు ఇప్పుడు వెళ్తున్న ఫేజ్ ఏంటి అంటే మిమ్మల్ని ఎంతోమంది హ్యూమిలియేట్ చేసి మిమ్మల్ని ఒక చాలా డౌన్ ట్రాడెన్ స్టేట్లోకి మిమ్మల్ని తీసుకొని వచ్చి వేసి ఉండవచ్చు. అయితే దేవుడు ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు, ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తాడు. ఆయన యోసేపు ధరించిన వస్త్రాల మీద కూడా దేవుడు అంతగా హీ కెప్ట్ హిజ్
ఎంటైర్ ఇంట్రెస్ట్ అండ్ ఆయన యొక్క కన్సర్న్ని ఆయన వేసుకుంటున్న వస్త్రాల మీద కూడా దేవుని వాక్యంలో మనం చూసుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా వీ మైట్ బీ గోయింగ్ త్రూ అ ఫేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్, వీ మైట్ బీ గోయింగ్ త్రూ పీపుల్ హూ ఆర్ కండెమ్నింగ్ అస్ ఫర్ ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు మీద మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనల్ని విమర్శించే వాళ్ళు, మనల్ని కారణం లేకుండానే బాధించే వాళ్ళు, మనల్ని ఎంతోమంది అవమానానికి గురి చేస్తున్న సందర్భాలు ఈరోజు మీ జీవితంలో ఉంటుండవచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు, నా జీవితంని దేవుడు అసలు పట్టించుకుంటున్నాడా, దేవుడు నా పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాడా? దేవుడు ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటంటే, హీ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ దట్ కన్సర్న్స్ యూ. నీకు సంబంధించిన ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్, అంటే మనము ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనిపించని జీవులు కూడా కనిపిస్తాయండి. అంత మైక్రోస్కోపిక్గా దేవుడు నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు, నీ జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. అదే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నా జీవిత సాక్ష్యాన్ని నేను చెప్పాలి అంటే, ఈ యొక్క ఫినామినాని నేను చాలా సందర్భాలలో గమనించాను. చాలా మైన్యూట్ డీటెయిల్స్ గురించి మనం చాలా సందర్భాలలో అనుకుంటాము, దేవుడు వీటిని కూడా పట్టించుకుంటాడా అని మనం అనుకుంటాం. గాడ్ గివ్స్ అటెన్షన్ టు ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. మన జీవితంలో ప్రతి మైన్యూట్ డీటెయిల్కి కూడా దేవుడు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక్కడ ఆయన వేసుకున్న వస్త్రం గురించి అన్నిసార్లు ప్రస్తావించబడింది. అది నాకెందుకో మరి చాలా, అంటే దేవుడు ఎంతగా ఒక వ్యక్తిని చూస్తున్నాడు, ఎంతగా ఆ యొక్క వ్యక్తి పరిస్థితిని గమనిస్తున్నాడు. తన వస్త్రం తీసివేయబడినప్పుడు ఆయన ఎంత అవమానాన్ని పొందుకున్నాడు, ఎంత బాధని, ఎంత బిట్రేయల్ని ఆయన పొందుకున్నాడు దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఆ వస్త్రానికి బదులుగా ఒక బెటర్ అండ్ ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు యోసేపుకి ధరింపచేశాడు. నా జీవితంలో కూడా చాలా సందర్భాలలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను గమనించింది ఏంటంటే, గాడ్ గివ్స్ అటెన్షన్ టు ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. మన జీవితంలో దేవుడు ప్రతి చిన్నదాన్ని బట్టి కూడా ఆయన చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. నేను చాలా సందర్భాలలో నా సాక్ష్యాన్ని చెప్పాను, మరి ఒకసారి కూడా నేను చెప్తాను. ఏమైంది అంటే, నా జీవితంలో ఐ వాజ్ నాట్ అకాడమికలీ పర్ఫార్మింగ్ వెల్. నేను ఒక మంచి అకాడమిక్ స్టూడెంట్ని కాదు. చదువుకుంటున్నప్పుడు స్కూల్లో ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. నాకెప్పుడు స్కూల్ ఫస్ట్ రాలేదు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ కూడా రాలేదు. సో దానిని బట్టి చాలా సందర్భాలలో నన్ను విమర్శిస్తూ ఉండేవాళ్ళు. చాలా సందర్భాలలో నేను ఎప్పటికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ని అటైన్ చేయలేనేమో అని నా టీచర్స్ నాకు ఎన్నోసార్లు చెప్పారు. అయితే దేవుని నేను తెలుసుకున్నాను. దేవునితో నాకు ఒక సంబంధం కలిగి ఉన్న తర్వాత నాకు ఏ టీచర్స్ అయితే, ప్రత్యేకంగా ఒక టీచర్ ఉన్నారు, ఆమె మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. ఎప్పుడు ఒకే మాట అనేది, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. ఒకే ఒక మాట ప్రతిసారి కూడా, నువ్వు దేనికి పనికిరావు, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, యువర్ సిస్టర్ డస్ వెరీ వెల్. ఆమె ఎలా అంటే, నాకు మా సిస్టర్కి ఇద్దరికి కూడా ఆమె క్లాస్ టీచర్ అనమాట. సో మీ అక్క చాలా బాగా చదువుతుంది, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు దేనిలో కూడా రాణించలేవు. నువ్వు అనుకుంటున్నావు పాటలు పాడడము, లేకపోతే స్పోర్ట్స్ ఆడడం, ఇవన్నీ కూడా నీకు ఏదో చదువు లేకుండా వీటన్నిటిలో నువ్వు రాణించగలవు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు దేనికి కూడా పనికిరావు అని నాతో చెప్పడమే కాదు, పేరెంట్స్ టీచర్ మీటింగ్లో మా ఫాదర్ని పిలిచి అదే చెప్పేదన్నమాట. పెద్ద కూతురు బాగా చదువుతుందండి, చిన్న కూతురు అనేదన్నమాట. సో నేను వీటిని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ బాధపడుతూ ఉండేదాన్ని. నేను దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క వాక్యంతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత, నేను దేని గురించి ఆలోచించేదాన్ని కాదు, ప్రజల యొక్క మాటల గురించి నేను పట్టించుకోలేదు. ఆ టీచర్ అసలు నాకు గుర్తుకు కూడా లేదు నిజం చెప్పాలంటే. అయితే దేవుని యొక్క కృపని బట్టి దేవుడు నాకు ఒక గవర్నమెంట్ కాలేజ్లో నాకు సీట్ ఇచ్చిన తర్వాత, నేను ఒకరోజు ఒక ఫంక్షన్లో, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో ఆ టీచర్ని చూడడం జరిగింది. ఆ టీచర్ చూసిన వెంటనే ఆమె నా దగ్గరికి వచ్చి, నువ్వు అసలు ఒక డాక్టర్ అవుతావని నేను అనుకోలేదు, యూ హ్యావ్ సర్ప్రైజ్డ్ మీ అని చెప్పి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, ఈ అమ్మాయి నా స్టూడెంట్, నా దగ్గర చదువుకుంది, ఇప్పుడు అమ్మాయి ఒక గవర్నమెంట్ కాలేజ్లో మరి డాక్టర్గా చదువుతుంది, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నువ్వు జీవితంలో ఏదో అచీవ్ చేసావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని ఆమె మాట నిందనమాట. ఆ రోజు నాకు దేవుడు ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేశాడు. ఏంటి అంటే, చిన్నప్పుడు ఈమె నన్ను చాలా మాటలు అన్నింది కదా, చిన్నప్పుడు ఈవిడే కదా నన్ను అన్నింది దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అని. అయితే ఆమె ముందరే, ఆమె నోటితోనే దేవుడు మరి నా గురించి మంచి సాక్ష్యాన్ని ఇప్పించాడు.
సో అది నేను వినలేదు, దాని గురించి నేను మర్చిపోయాను, అది నాకు గుర్తు కూడా లేదు. అయితే దేవునికి ఆ విషయం గుర్తుంది. గాడ్ రిమెంబర్స్ ఎవ్రీ వర్డ్ దట్ హ్యాస్ బిన్ స్పోకెన్ అగేన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఆయన వింటాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా నేను అవమానిస్తుంటే ఆయన చూస్తాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తుంటే ఆయన గమనిస్తాడు. ఆయన నా జీవితాన్ని పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఒక భ్రమలో ఉంటున్నావు. హీ ఈజ్ ఈవెన్ మోర్ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ మోర్ దెన్ వాట్ యు ఆర్. నువ్వు నీ జీవితం పట్ల ఎంత కేర్ఫుల్గా ఉంటున్నావో అంతకు మించి దేవుడు నీ జీవితం పట్ల ఆయన ఎంతో శ్రద్ధను తీసుకుంటున్నాడు. ఒక వస్త్రం గురించి దేవుడు అంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. నా బిడ్డకి ఆ వస్త్రం తన తండ్రి కుట్టించిన వస్త్రాన్ని లేకుండా చేశారు కదా, అయితే అంతకంటే శ్రేష్టమైన వస్త్రాన్ని, ఒక రాజరికానికి గుర్తుగా ఉండే వస్త్రాన్ని నేను నా బిడ్డకి ధరింపచేస్తానని అంత రోషంతో తన ప్రజల పక్షాన పోరాడే దేవుడు మన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు వీళ్ళు అంటున్న మాటల్ని, వీళ్ళు వేస్తున్న నిందల్ని, నేను పడుతున్న బాధని ఆయన చూడట్లేదని నువ్వు అనుకుంటూ ఉంటే, టుడే మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరిగే ప్రతి దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు. అండ్ హీ వాంట్స్ టు ప్రిపేర్ యూ ఫర్ దట్ డే. ఆ రోజు కొరకు నిన్ను సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ఏ రోజైతే నువ్వు ఒక రాజరికమైన వస్త్రాలతో నీ యొక్క శత్రువుల ఎదుట నిల్చొని నువ్వు అందరి ముందర దేవుని గురించిన సాక్ష్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తావు. అందుకే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట ఆయన భోజనము సిద్ధం చేయను. శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధం చేసే దేవుడు, నూనెతో నా తలని ఆయన అంటి ఉన్నాడు. సో దేవుడు మన జీవితంలో ఆయన ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో శ్రద్ధ కలిగి, మైక్రోస్కోపిక్గా ఆయన డీల్ చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. హెయిర్ గురించి ఎవరు పట్టించుకుంటారండి? హెయిర్ స్ట్రాండ్స్ని కూడా ఆయన పట్టించుకుంటే దేవుడు. కాబట్టి దేవుడు పట్టించుకోవట్లేదని బాధపడుతున్న ప్రతి వ్యక్తితో ఈ వాక్యం మిమ్మల్ని బలపరచాలని నేను కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, నిజముగా మీ సర్వశక్తి మంతుడివి, సర్వాధికారివి అయిన దేవుడు తండ్రి. దేవా, ఈ సృష్టిని, ఈ మహత్తు సృష్టిని అంతటిని కూడా మీరే సృజించారు దేవా. మీ నోటి వాక్కు చేత ఇది ఉనికిలోకి వచ్చింది దేవా. శూన్యంలో సమస్తాన్ని సృజించగలిగిన శక్తిమంతుడివి నీవు తండ్రి. దేవా, మా జీవితాలలో తండ్రి పురుగు వంటి మమ్మల్ని, తండ్రి దుమ్ముతో ధూళితో కూడా సమానం కాని మమ్మల్ని తండ్రి మీరు ఎంత సూక్ష్మంగా గమనిస్తున్నారనే విషయాన్ని మేము ధ్యానించినప్పుడు అది మా ఊహకి అందదు తండ్రి, మా తలంపులకి అది ఆశ్చర్యకరమైనది తండ్రి. దేవా, నిజముగా ఎంత గొప్ప దేవుడివి తండ్రి. దేవా, మా జీవితాలని తండ్రి ఎంతగా మీరు గమనిస్తున్నారు తండ్రి. మా సెల్స్ని, వాటి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ని కూడా తండ్రి మీరే నిర్మించిన దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. దేవా, బాధల్లో, దుఃఖంలో, అవమానంలో, నిందల్లో వెళ్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారికి తండ్రి ఉల్లాస వస్త్రముని మీరు ధరింపచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నీ యొక్క అభిషేకంతో నింపి తండ్రి దేవా ఆనంద భరితులుగా వారిని మీరు మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డ మీద మీ అభిషేకాన్ని ఉంచండి దేవా. వాళ్ళ హృదయపు గాయములని మీరు కట్టుమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, మూయబడిన ప్రతి తలుపుని మీరు తెరవండి. వారి జీవితాలలో ఆశీర్వాదాలకి ఆటంకాలుగా నిలుస్తున్న ప్రతి ఒక్క అడ్డుగోడని తండ్రి యేసుక్రీస్తు నామంలో మీరు తొలగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నీ యొక్క నామానికి మహిమ, నీ నామానికి ఘనత, ప్రభావం నేను ఆరోపిస్తున్నాను తండ్రి. దేవా, ఎవరైతే తండ్రి మరి రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు తండ్రి, వారికి కావాల్సిన ఆశీర్వాదాలని మీ గుప్పిలి విప్పి తండ్రి సమృద్ధిగా వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, ఎవరైతే సంతానం కొరకు, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో వెళ్తూ తండ్రి ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో తండ్రి బలమైన కార్యములను మీరు జరిగించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ నీ చేతికి నీ బిడ్డలను అప్పచెప్తూ తండ్రి గొప్ప సాక్ష్యాలను మీరు నడిపించవలసిందిగా అడుగుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మరి ఎవరైతే క్రొత్తగా వాచ్ చేస్తున్నారో తప్పకుండా జోసెఫ్ ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపాలని, మీ యొక్క సాక్ష్యాలని మాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలపవచ్చు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.